ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసే పని ముమ్మరం చేసింది భారత్. ఇవాళ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ఎదుట పాకిస్తాన్ పాపాల చిట్టాను విప్పనుంది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చాలని కోరనుంది. దీనికోసం న్యూయార్క్కు ప్రత్యేక బృందాన్ని పంపించింది భారత్. టీఆర్ఎఫ్ సంస్థ సభ్యులపై ట్రావెల్ బ్యాన్ విధించేలా యుఎన్ఎస్సీ ఆంక్షల కమిటీ మానిటరింగ్ టీంని కోరనుంది భారత బృందం. ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది టూరిస్టుల్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ముస్లింలను విడిచిపెట్టి కేవలం హిందువులను మాత్రమే హతమార్చారు ముష్కరు. ఈ పని చేసింది తామేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ స్వయంగా ప్రకటించింది. దీంతో టీఆర్ఎఫ్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని యుఎన్ఎస్సీలో భారత్ కోరింది. అయితే భారత్ ప్రయత్నాలకు చైనా అండతో గండి కొట్టింది పాకిస్తాన్. దీంతో ఇవాళ మరోసారి భారత్కు చెందిన నిపుణుల బృందం యుఎన్ఎస్సీ శాంక్షన్స్ కమిటీని ప్రత్యేకంగా కలవనుంది. టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థల జాబితాలో ఎందుకు చేర్చాలో వివరించనుంది. టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థని నిరూపించేందుకు అవసరమైన అన్ని ఆధారాలను అందజేయనుంది భారత్ బృందం. ఐక్యరాజ్యసమితి కౌంటర్ టెర్రరిజం కార్యాలయం యుఎన్ఓసిటీతో పాటు కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ కూడా భారత్ బృందం కలవనుంది. యుఎన్ఎస్సీలో శాశ్వత సభ్యత్వం లేని పాకిస్తాన్ చైనా అండతో టీఆర్ఎఫ్ను రక్షిస్తూ వస్తోంది. టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చకుండా అడ్డుకుంటోంది. అయితే పహల్గాం ఉగ్రదాడి తమ పనే అంటూ 2 సార్లు ప్రకటించింది టీఆర్ఎఫ్. ఉగ్రదాడి టీఆర్ఎఫ్ పనే అని చెప్పడానికి అవసరమైన కీలక ఆధారాలను భారత్ సేకరించింది. మరి ఈసారి టీఆర్ఎఫ్ను పాకిస్తాన్ ఎలా రక్షిస్తుందో, దీనికోసం ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో చూడాలి. And in these briefings, we have also shared with you, in particular, the resistance front. Foreign Secretary in his statement also made very clear the kind of evidence that we see, and investigation is going on in this particular matter. You would have seen that TRF had taken responsibility, and then second time again, second day, twice they had taken responsibility, and thereafter possibly at the behest of their handlers they rolled back. But TRF is one organization which is a front of the Lashkar-e-Taiba, and you would understand and perhaps be in the knowledge of it that we have been